ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో అసలు మనకు రత్నాలు వజ్రాలు అసలు ఎలా ఉద్భవించాయి అనే దాని గురించి గరుడ మహాపురాణంలో చెప్పారండి. వాటిని ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అన్నమాట. పురాతన కాలంలో బలాసురుడు అనే రాక్షసుడు ఇంద్రాది దేవతలపైకి దండెత్తి స్వర్గాన్ని చేజిక్కించుకుని అసురుల బలాధిక్యతని నిరూపించాడు. ఆడిన మాట తప్పరాదనే నియమం స్వయంగా విధించుకున్నవాడు ఆ అసురుడు. ముల్లోకాలను తన వశం చేసుకున్న ఆ రాక్షసుడు ఏ విధంగా జయింపబడతాడో ఆలోచించిన దేవతలు మాయోపాయాన్ని ఆశ్రయించారు. బ్రాహ్మణ రూపధారులైన దేవతలు తాము ఒక యజ్ఞాన్ని తలపెట్టామని, అందుకు ఆ అసురుని సహకారం కావాలని యాచించారు. మహాదాతగా కూడా ఖ్యాతిగాంచిన బలాసురుడు ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తానని, మాట తప్పనని చెప్పడంతో యజ్ఞానికి కావలసిన బలిపశువును సమకూర్చే బాధ్యతను బలాసురునిపై ఉంచారు. తమ యజ్ఞానికి ఆ బలాసురునే బలిపశువుగా కోరిన మాయావిప్రులు తమ నిజరూపాలు చూపించారు. గొప్ప దాత, సత్యవ్రత నియమం గలవాడైన బలాసురుడు తన దేహాన్ని బలి ఇచ్చే యజ్ఞస్తంభం వద్దకు స్వయంగా వెళ్లి త్యాగం చేశాడు. తస్య సత్వ విశుద్ధస్య విశుద్ధేన చ కర్మణ కాయస్థావయవాః సర్వే రత్నబీజత్వమాయయుః. బలాసురునికి దేవలోకం ప్రాప్తించడమే గాక ఈ ఉత్కటమైన పుణ్యం వల్ల అతని శరీరావయవాలు ప్రత్యేకమైన శాశ్వతత్వం సంతరించుకునేలాగా రత్న బీజాలుగా రూపాంతరం చెందాయి. దేవజాతులైన యక్షులు, సిద్ధులు, గంధర్వులతో పాటు నాగజాతి వారు కూడా బలాసురుని భౌతిక శరీరాన్ని విమానంలో వడివడిగా ఆకాశ మార్గాన్ని లాక్కుని వెళ్తుండగా ఆ వేగానికి అతడి దేహం సముద్రాలు, నదులు, పర్వతాల మీద, భూమి మీద ముక్కలుగా పడిపోయింది. ఎక్కడెక్కడ అతడి శరీర భాగాలు పడ్డాయో అవి అక్కడ ఒక్కొక్క రత్న విశేషమై భాషించాయి. ఆ విధంగా రత్నముల ఉత్పత్తి జరిగి వాటిలో కొన్ని విషములకు విరుగుడుగా, కొన్ని పాపాలని నశింపజేసేవిగా, కొన్ని సంపత్ సమృద్ధి కలిగించేవిగా, కొన్ని ఏ గుణం లేనివిగా, కొన్ని దోషయుతంగా పరిణమించాయి. రత్నశాస్త్ర నిపుణులు ఈ రత్నాలకు వజ్రాలు, ముత్యాలు, మరకటాలు, వైడూర్యాలు, నీలములు, పుష్యరాగాలు, కర్కేతనాలు, పులకములు, పగణములు, స్ఫటికములు అనే పేర్లు నిర్ణయించి సంగ్రహించబడిన వాటి గుణదోషాలు, విలువ నిర్ణయించసాగారు. ఇదండి ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో రత్నాలు, వాటి యొక్క విశేషణాలు అంటే వాటి గుణాల గురించి కూడా చాలా రాశారన్నమాట ఇందులో. వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.